చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం సార్. యాక్చువల్గా ఇంతమంది పిల్లల్ని పేరెంట్స్ని ఇక్కడ వరకు తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం. అది నిజంగా దానికి మేడంకి సార్కి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. సో గుర్రాన్ని అక్కడ వరకు తీసుకురాగలం, కానీ అది ఎంతవరకు నాలెడ్జ్ తీసుకుంటుంది అనేది పిల్లలు మీ చేతుల్లోనే ఉంటుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా మీరు మైండ్లోకి పెట్టుకోండి. ఏం నేర్పించారు, ఏం చేయాలి, రేపటి నుంచి ఏం చేయాలి, ఉదయం లేవగానే ఏం శ్లోకం చెప్పాలి, పడుకోబోయే ముందు ఏం శ్లోకం చెప్పాలి, అవన్నీ నేర్పిస్తూ వచ్చారు ఇప్పటి వరకు. ప్రతిదీ లైఫ్లో పాటించండి. మనం ఎప్పుడైతే మన ధర్మాన్ని పాటిస్తామో ఆ సక్సెస్కి వెళ్ళిపోతాం. అమెరికాలో ఉండే బిల్ గేట్స్, ఎవరెవరైతే మీరు చూస్తున్నారు ఫేమస్ పీపుల్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ టేబుల్ మీద భగవద్గీత ఉంటుంది. భగవద్గీతని ఫాలో అవుతూ చదువుతూ అందులో ఉన్న సారాంశాన్ని అవపోషణ చేసుకుంటూనే ఆ స్టేజ్కి వెళ్ళాలి. సో మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే చెప్పిన ప్రతి శ్లోకాన్ని అలవాటు చేసుకుని మన జీవితంలో ఒక చిన్న మార్పు తెచ్చుకొని, మన కోసం సార్ లాస్ట్ టైం జేడి లక్ష్మీనారాయణ సార్ దగ్గర స్పీచ్ కూడా, జేడి సార్ని చూడాలనేది నాకు ఒక పెద్ద కళ. అలాంటి కళ సింపుల్గా సార్ మన దగ్గరకు వచ్చి మన పిల్లలందరికీ 200 మంది 300 మంది పిల్లలకి చెప్పి అందరినీ మోటివేట్ చేసేటటువంటిది. అలాంటి ఈ సనాతన ఈ బాల ధర్మ సంరక్షణ సమితికి మీరందరూ రుణపడి ఉండాలి. పెద్ద పెద్ద పీపుల్ అందరూ ఈ యొక్క వాళ్ళ మెసేజెస్ అన్నీ మీకు ఈజీగా చెప్పించేస్తున్నారు. అవన్నీ విని వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఆచరించాలి, ఫాలో అవ్వాలి. మీ దగ్గరికి తీసుకొచ్చి అవన్నీ చెప్పిస్తున్నారు, కానీ వాటిని మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ వరకు గురువుగారు మనకు అన్నిటి గురించి, మన ధర్మం ఎలా ఉంటుంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ఉంది, మనం ఏం చేయాలి, ఎవరిని పాటించాలి, ఎలాంటి శ్లోకాలు చదువుకోవాలి, మనం ఎంత స్టేజ్కి వెళ్ళగలం, ఇవన్నీ చెప్పారు మనకి. సో వాటిని మనం గుర్తుపెట్టుకొని, మనం విన్నామా మర్చిపోయామా అయిపోయింది ఈ డే అయిపోయింది అన్నట్టు కాకుండా కొంత జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ నాకు తెలిసి పంతులు గారు, నేను క్రిస్టియన్ మిషనరీలో చదువుకున్నాను ఒక 3 years. వాళ్ళు ఏంటంటే ఉదయం లేవగానే 5:30కి చర్చ్కి వెళ్ళిపోతారు. 5:30కి చర్చ్కి వెళ్ళిపోయాక 6:30కి వస్తారు. యాజువల్ రొటీన్స్ అయిపోతే చర్చ్లో వాళ్ళకి రోజుకు ఒక మోటివేషనల్ స్పీచ్ చెప్తారు. మనకంటూ ప్రవచనాలు చెప్తే మనం ఎవరు రెడీగా లేము వెళ్ళడానికి. సో ప్రవచనం మీరు ఇట్లా కంటిన్యూ చేస్తే చాలామంది హిందువులు కన్వర్ట్ కాకుండా ఇదే మన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారనేది నా కోరిక. మీరు ఇలాంటివి కంటిన్యూ చేయాలని మా కోరిక.